సంక్రాంతి ముందే రాదు, ముందే వచ్చేసింది కూడా. ఆల్రెడీ థియేటర్లో పెర్ఫార్మెన్స్ చేస్తుంది బాస్ అండ్ వెంకీ రూపంలో. థియేటర్స్ లేడీస్ కూడా లేచి డాన్స్ చేస్తున్నారు. అసలు మామూలుగా లేదు. నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను అన్న. ట్రైలర్ నాకు 0% కూడా నచ్చలేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. రాజాసాబ్కి నేను ఆల్రెడీ వెళ్ళి డిసప్పాయింట్ వచ్చాను ఈ మూవీకి. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ట్రస్ట్ పెట్టుకున్నారో మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి చాలు, మాకేమొద్దు, మాకు ఈ ఎలివేషన్స్ వద్దు, మాకు ఈ రక్తపాతాలు వద్దు, ఏమొద్దు అన్న వాళ్ళకి అసలు అనిల్ రావిపూడి ఆడియన్స్ నాటి పట్టుకున్నారు. పెట్టిన డబ్బులు వాళ్ళు కష్టపడి నన్ను చూడడానికి వస్తున్నారు అన్న మోటోలో సినిమా తీశాడు. అసలు బాస్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇంటర్వెల్ షార్ట్స్ కానీ, అండ్ మేజర్గా ఇంకా ఇక్కడ చెప్పాల్సింది బాస్ అండ్ వెంకీ కాంబినేషన్లో వచ్చే సీన్స్ అయితే హిల్లీరియస్గా వర్కౌట్ అయినాయి అన్న. అది అనిల్ రావిపూడి గారు రివీల్ చేయకపోవడమే నయమైంది. అది మీరు థియేటర్లోనే ఖచ్చితంగా చూడాలి. రేపటి నుంచి అసలుదైన సంక్రాంతి మొదలవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నాకు తెలిసి రేపటి నుంచి ఆగరు. ఎందుకంటే హిలీరియస్గా ఎక్కడ 1 to 1 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ 2.5 hours అసలు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా. అండ్ మళ్ళీ ఇక్కడ మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే ఏ సీన్ని కూడా రిపీట్ చేయలేదన్న. ఏ సీన్ని కూడా పాత సినిమాల నుంచి తీసుకొని దాని సోర్సెస్ తీసుకొని మాత్రం ఏ సినిమా నుంచి అయితే రిపీట్ చేయలేదు. చాలా కొత్తగా చూపించాడు. అండ్ పాయింట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. 2.5 hours సూపర్గా ఉంది సినిమా. చాలా రోజుల నుంచి అసలు చూద్దాం అనుకున్నాము. సో అలాంటి కాంబినేషన్ చాలా బాగుంది. వెరీ నైస్. బ్లాక్ బస్టర్ అది కంపల్సరీ, అది దానికన్నా ఎక్కువేమో. ఆబ్వియస్గా మెయిన్ సాంగ్ ఏంటంటే చిరంజీవి గారి డాన్స్, ఆ గ్రేస్, కామెడీ ఎట్లా అనిపించింది మీకు? అసలు పాత చిరంజీవి లాగే అనిపించింది. సో ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ నాకు చాలా డాన్స్ అంటే చాలా ఇష్టము. సో చిరంజీవి డాన్స్ అంటే పక్కా నేను చూస్తాను ఎప్పుడైనా. సో చిరంజీవి డాన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడ అలా వీక్ అనిపించలేదు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇలా ఉంది మూవీ. ఇద్దరి జోడీ చాలా బాగుంది. అబ్సల్యూట్లీ గుడ్. సాంగ్స్ నయనతార గారు సెట్ అయ్యారా చిరంజీవి గారి పక్కన? షీస్ గుడ్. సో ఈ సంక్రాంతి ముందే వచ్చిందంటారా మేడం సినిమాతో ఏంటి వచ్చేసింది అప్పుడే. సో ఈ సంక్రాంతికి చిరంజీవి గారు అల్లుడు అనుకోవచ్చా ప్రతి ఒక్కరి ఇంట్లో? తప్పకుండా చిరంజీవి అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వెంకటేష్ ఆల్సో వచ్చి మధ్యలో బ్లాక్ బస్టర్ అయితే కంపల్సరీ మూవీ. మోర్ దాన్ దాట్ ఇన్ ఫ్యాక్ట్. సో ఓవరాల్ ఏం చెప్తారు మేడం మూవీ గురించి? సూపర్ అండి, సూపర్. అందరూ హైలైట్స్ ఏమున్నాయన్నా? హైలైట్స్ అంటే చిరంజీవి యాక్షన్తో పాటు వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. బాగానే ఉందండి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. డాన్స్ బాగా చేశారు, యాక్టింగ్ కూడా బాగా చేశారు. కామెడీ ఎలిమెంట్ చాలా రోజుల తర్వాత చూసాను చిరంజీవి. బాగుంది. అట్లా ఏం లేదన్న, కొద్దిగా అంటే ఇర్రిలవెంట్ క్వశ్చన్ అది. సినిమా చాలా బాగుంది యాజ్ యూజువల్. అంటే అనిల్ రావిపూడి గారు మార్క్ అయితే ఖచ్చితంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పక్కా వస్తారు. బట్ వెంకీ గారు వచ్చిన తర్వాత ఇంకా హై రేంజ్. అసలు పక్కా అసలు ఎవరైనా ఫస్ట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం ఎట్లా బ్లాక్ బస్టర్ అయిందో ఇయర్ పక్కా. అంటే అన్ని సినిమాలు ఆడాలి, బట్ పక్కా ఆడుతుంది సినిమా. ఎంత పెద్ద హీరో చిన్న హీరో అని కాదు, మనం తెలుగు ఆడియన్స్. సో మెగాస్టార్ గారు చేశారు, దానికి చేతుగా కొంచెం వెంకీ గారు వచ్చారు. ఆబ్వియస్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఉంది. ఆబ్వియస్లీ అండి, ఖచ్చితంగా వచ్చింది. అసలు దీనిలో డోకా అయితే లేదు. అండ్ నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి గారు వాళ్ళది కూడా ఆడాలని